కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చింది లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి రింగ్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేడు ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా శంకుస్థాపన చేసిన రెన్యూ సంస్థతో 2023 మార్చి 3వ తేదీన విశాఖ గోబిల్ సమ్మిట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంతో చేసిన ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రెన్యూ సోలార్ అనేటువంటి సంస్థకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి వారు కొన్ని విషయాలు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సహజంగా పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చినప్పుడు కానీ పరిశ్రమల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కానీ సహజంగా ముఖ్యమంత్రులు అనేటువంటి వ్యక్తులు వారి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి, లేదా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి సహకారం గురించి, వారికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము తోడుగా ఉంటాం అన్నటువంటి భరోసానివ్వడం, ఇవి సహజంగా ఇటువంటి వేదికల మీద జరగాల్సినటువంటి ప్రసంగాలు. వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇప్పటి వరకు వారి పేరిట వచ్చినటువంటి ఒక కంపెనీ వారు ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో వారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక్క పరిశ్రమ పేరు చెప్పమని. ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు, విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రంగంలో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేస్తూ, సందర్భం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గడిచినటువంటి 3 రోజులుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒకరోజు పార్థసారథి గారు మాట్లాడతారు, ఒకరోజు సవిత గారు మాట్లాడతారు, మరొకరు మాట్లాడతారు. ఈరోజు దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మీరు వచ్చి చేసేటువంటి ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని మీరు చేయడానికి ఆ వేదికను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని, వారు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనల్ని మీరు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ మీ పబ్బాన్ని గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి మొన్న కడపలో హత్యకు గురైతే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం, ఎక్కడ ఏ హత్య జరిగినా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా దాని జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. పేరు నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీకు పేరు నచ్చలేదా, ప్రతిపాదన నచ్చలేదా అనేటువంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ పేరు నచ్చలేదు, మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు,
మావిగంలో గన్ ఉంది కాబట్టి జగన్ గారు గుర్తొస్తున్నారంటే పేరు మార్చండి, మీకు వేరే పేరు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అంతే తప్ప పేరుని పట్టుకొని దాన్ని ఊరేగిస్తూ ఏదో హేళన చేస్తూ, అంటే మీకు మచిలీపట్నంలో మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఘనత మాది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే, ఒక పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలంటే పూర్వం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి అని చెప్పి ఆ ప్రాంతానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టి దాదాపు 40-50% పనులు పూర్తి చేసాం మేము అధికారంలో ఉండగా. సో అందుకనే పోర్టు నగరాన్ని కలుపుతూ విజయవాడ, గుంటూరు ట్రేడ్ సెంటర్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 ప్రాంతాలు కలిస్తే దాదాపు 150 కిలోమీటర్ల మేర పరిధి ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తే, ఆ ప్రతిపాదనని ఆ ప్రాంతాన్ని పక్కన పెట్టి పేరుని పట్టుకొని ఎలాడతారు చంద్రబాబు నాయుడు. చెప్పండి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది లేదు, మచిలీపట్నం పనికిరాదు, విజయవాడ పనికిరాదు, గుంటూరు నగరం పనికిరాదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు.